హలో గాయ్స్, ఇది మా పొలంది పార్ట్ 2 వీడియో అండి. మేము అక్కడ ఏమేమి చేసామో చూసిద్దాం రండి. అలాగే పార్ట్ 1 వీడియో చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. కలిసిందా పోతాము, చింపేస్తాం, చీరేస్తామన్నా. నేనేదో బుషి 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 వస్తున్నారన్నా. అటు సైడ్ నుంచి లైటింగ్ వస్తుంది బాగా. ఇది వచ్చి మిరప తోట అండి. దీంట్లో కొన్ని రకాల వెజిటేబుల్స్ వేసుకున్నాము. ఏమేమి వెజిటేబుల్స్ వేసుకున్నామో చూసేద్దాం రండి. ముదిరిపోయిన బెండకాయలు ఏమో చాలా స్ట్రాంగ్ ఉంది. ఈ మిరపకాయలు ఇది ఆవాల చెట్టు, ఇదే ఆవాల చెట్టు. ఇది వచ్చి ఆవాల పువ్వు అండి. ఇది మేము వీటిని మిరపకాయ చూపి వేసాము. ఒకటి మీకోసం నేను ఒక చూపిస్తాను. ఇట్లా ఉంది ఆవాలే చూడండి. బ్లాక్ ఎప్పుడు అవుతాయి? ఎండాలి. చూసారా, చిన్న చిన్న ఆవాలు. ఇక్కడ ఒక అరటికేలు ఉంది. అది పెద్దదైనాక మళ్ళీ చూపిస్తామండి అని చెప్పి దాంతో కర్రీ కూడా చేసుకొచ్చాను. నేనైతే ఇప్పుడు అడుగు పెడుతున్నా. ఇటు పోయాము అక్క. అది చూసారా అక్కడుంది వంకాయ చెట్టు. మేము ఇప్పుడు వంకాయలు కోయడానికి వచ్చాం. వంకాయలు మేము వంకాయలు పట్టాం. కట్ చెయ్యి. ఓకే, వాటిని కవర్లో వేసుకో. భయస్తురాలు ఆడింది నాకు. ఇక్కడ ఒకటి ఉంది. దీన్ని తీసి నేను మా అక్కకి ఇస్తాను. అసలు ఈ పొదల్లో రావడానికి భయపడి అక్కడ దాక్కోను. ఫుల్ పొదలండి. ఈ పొదలో యాడ ఏ పావుందో తెలియకుండా. ఇది చూడండి, ఇదేం చెట్టు? గోంగూర చెట్టు అండి. గింజలు వచ్చేసాయి. చూడండి, గోంగూర ఫ్లవరు, సీడ్స్. ఇది వచ్చి గురుగాకండి. ఎట్లా ఒకటి వచ్చింది, దాన్ని కూడా కర్రీ చేస్తాం. గడ్డి ఇట్లా గోగాకు ఒక వీడియోలో బాగా చూపించలేదు కదా. కాయలు అయితే అప్పుడే పండు కూడా మాగిపోయింది. గోండి, ఇది సపోటా చెట్టు. గోండి, మీరు కొన్ని సపోటా కాయలు చూడొచ్చు పైన. కోసేసామండి. ఇంట్లో ఉండేది చూపిస్తానండి. చాలా పాతకాలం బాయ్, ఫుల్గా పాడుపడిపోయింది బాయ్ ఇది. వామ్మో, కొట్టినావు అక్క? కపుల్ మ్యాంగోస్, కపుల్. చూడండి, ఇది మునగ చెట్టు. ఏమి లేవు. అయ్యా, నేను దాన్ని చూసి పాము అనుకున్నా ఒక సెకండ్. చైతు దాన్ని చూసి పాము అనుకునింది గాయస్. మీరు దాన్ని చూసి ఏమనుకున్నారో కామెంట్ చేయండి. నేను చూపిస్తాను. చెట్లు ఆడున్నాయి, నీళ్ళు ఆడబోతుంది. ఇది చూడండి. ఆగండి. ఏదైతే పెద్ద పడిపోయింది. ఈ చెట్లో చూసామండి మామిడికాయలు ఫుల్గా ఉన్నాయి. వామ్మో, ఆడ మన ఫ్రెండ్ వచ్చేస్తుంది. మేము ఇక్కడ అప్పుడప్పుడు కుక్ చేసుకొని తింటాం. ఇక్కడ కూర్చుంటాం. ఎట్లా అయిపోయింది చూడండి, చెత్తగా. ఎన్ని రోజులు అయిందో కూర్చోబెడుతుంటారా? బాగుందా?
అదే అండి మా ఊరు అందమైన పల్లెటూరు.